హాయ్ వ్యూయర్స్, నా పేరు శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ చూద్దాం. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది, రోహిణికి అన్యాయం జరిగిందా, అసలు రోహిణి ఎందుకు ఎలిమినేట్ అయింది, రీజన్ ఏంది, అండ్ నామినేషన్స్కి పోకపోవడమే ఒక రీజనా, ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ సెకండ్ ఎలిమినేషన్ ఎవరైనరు, విష్ణుప్రియ అని మనం తమ్మునేలో పెట్టుకున్నాం. 100% విష్ణుప్రియ అయిపోయింది. అది కూడా ఎందుకు అయింది, అసలు రీజన్స్ ఏంటి, ఈ సీజన్ విన్నర్ ఎవరు, ఇవన్నీ చాలా మాట్లాడుకుందాం. చాలా మాట్లాడుకునేది ఉన్నది ఇవాళ. అండ్ ఇవాళ నాగార్జున గారి హోస్టింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఓకే, స్పెషల్లీ. అండ్ 2 days నుంచి రివ్యూ చేయలేదు, బికాజ్ మీకోసం కొత్త కంటెంట్ ఇవ్వడానికి, కొత్త రకమైన కంటెంట్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ అవుట్డోర్లో షూట్ చేయడం జరిగింది. సో అది కూడా మీకు త్వరలో వస్తుంది. కాబట్టి 2 days నేను రివ్యూ చేయలేదు. ఒక 2 days బ్యాక్ నేను చూస్తే అసలు కంటెంట్ లేదనిపించింది, రివ్యూ ఇవ్వాలని కూడా అనిపించలేదు నాకు. బట్ నిన్న బాగుండింది, బట్ నిన్న కంటెంట్ ఇవ్వలేకపోయాను నేను. సో ఈరోజు ముందుకు వచ్చాను మళ్ళీ, ఓకే. సో ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. రోహిణి ఎందుకు ఎలిమినేట్ అయింది, అసలు రోహిణి ఎలిమినేట్ కావడానికి రీజన్ ఏంది, సబ్జెక్ట్ అంటే రోహిణికి ఓట్లు పడకపోవడం ఒక కారణం, నామినేషన్లోకి అసలే వెళ్ళకుండా డైరెక్ట్ నామినేషన్కి వెళ్ళడం ఒక రీజన్. ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దిస్. ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉంటే వాళ్ళకు ఓటింగ్ వాళ్ళ ఓటర్స్ అందరూ ఎవరికైతే ఓట్ చేస్తారో వాళ్ళకి అలవాటై ఉంటుంది. ఎవ్రీ వీక్ రాగానే వాళ్ళ కంటెస్టెంట్కు ఓటింగ్ నొక్కడం అలవాటై ఉంటుంది. బట్ ఇక్కడ ఓటింగ్లోకి పోవడం వల్ల ఇదే రీజన్ మనకు పృథ్వీ మెన్షన్ చేసిండు, దాని తర్వాత నిఖిల్ కూడా అదే రీజన్తోనే మెన్షన్ చేయడం జరిగింది. బట్ రోహిణి ఆటపరంగా చూసుకుంటే రోహిణి ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్స్ట్రాడినరీగా ఆడింది. అండ్ వన్ మోర్ థింగ్, రోహిణి ఓడి గెలిచింది అనడానికి కారణం ఏంది అది కూడా చెప్పుకుందాం మనం, ఓకే, డన్. తర్వాత విష్ణుప్రియ, 100% విష్ణుప్రియ రేపు నామినేట్ అయిపోబోతున్నది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. 100% కన్ఫర్మేషన్, 99% కాదు, దిస్ ఇస్ 100% న్యూస్, ఓకే, రైట్. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫ్రైడే చూపించాడు, మనం ఫ్రైడే చూడలేక చూపించాడు. ఆ రోజు ఫ్రైడే రోహిణి కొంచెం తెలిసినట్టున్నది, అంటే కొంచెం సెన్స్ కొట్టింది, క్యాల్కులేషన్స్ ప్రకారం సెన్స్ కొట్టింది. ఏ క్యాల్కులేషన్ చేసి ఉంటుంది రోహిణి, ఎందుకంటే ఇక్కడ టాప్ 5 ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు, హౌస్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ డిసైడ్ అయిపోయింది. బికాస్ వన్ పొజిషన్ అవినాష్కు రిజర్వ్ అయిపోయింది. అవినాష్కు రిజర్వ్ కాకపోతే వీళ్ళ ముగ్గురులో ఒకరికి ఛాన్స్ ఉంటుండే. కానీ ఇక్కడ అవినాష్ పొజిషన్ రిజర్వ్ కావడం వల్ల మనం అప్పుడు కూడా 4 రోజుల కింద ఒక 1 week బ్యాక్ ఏమో చెప్పుకున్నాం కదా, అవినాష్ సెలెక్ట్ అవ్వడం వల్ల కొన్ని జాతకాలు మారబోతున్నాయని. సో ఆ మారిపోయిన జాతకాలలో రోహిణి జాతకం ఒకటి. ఇక్కడ అవినాష్ సెలెక్ట్ అవ్వడం వల్ల రోహిణి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు, ఎందుకంటే అవినాష్కు ఒక పొజిషన్ డిక్లేర్ అయిపోయింది. సో మిగతా 4 top 5 పొజిషన్స్ ఎవరు, నిఖిల్, గౌతమ్, ఈ ఇద్దరైతే టాప్ పొజిషన్, అందరికి తెలిసిన విషయం అది. ఈ ఇద్దరు నువ్వా నేనా అని కొట్లాడుకుంటారు, ఓకే. నెక్స్ట్ నబీల్ ఈ వీక్ కొంచెం తుత్తరపాటు, ఒక 2-3 వారాల నుంచి తుత్తరపాటు గురైండు. ఈ తుత్తర అనే పదం ఏంటి నాకు సంతోషం అనిపించింది. అక్కడ ఒక 1 week బ్యాక్ ఏమో నబీల్ డ్యాన్స్ చేసినప్పుడు మనం తమ్నేల్ తుత్తర వల్ల బ్లాక్ బ్యాడ్జ్ గెలుచుకున్న నబీల్ అని చెప్పేసి పెట్టినాం. అదే పదం నాగార్జున గారి నోట్ల నుంచి చిన్న తర్వాత మంచి అనిపించింది నాకు ఆ తుత్తర అనే పదం. నిజంగానే నబీల్కు తుత్తర ఎక్కువ అయిపోయింది, ప్రతిదానికి తొందరపడుతున్నాడు, అనవసరమైన సెలబ్రేషన్స్ అన్నీ చేసేసి చాలా ఇబ్బంది పడుతున్నాడు నబీల్. సో నబీల్ మరీ టాప్ 5 లేకుండా అయితే పోడు, మొదటి నుంచి టాప్ కంటెండర్ ఉన్నాడు కనుక 3rd, 4th పొజిషన్లో నబీల్ ఎట్లనే ఉంటాడు. ఇంకా మిగిలింది ఏంటిది, ఒక పొజిషన్, అది టాప్ 4 టాప్ 5 పొజిషన్. ఈ పొజిషన్లో ప్రేరణ అండ్ విష్ణుప్రియ అండ్ రోహిణిని కంపేర్ చేసుకుంటే ప్రేరణ మొదటి నుంచి కూడా చాలా మంచి ఆట ఆడింది. కొన్ని నోరు జారడం, ఒక ప్రేరణ దగ్గర నాకు చెడు లక్షణం ఏంటంటే ఒక నోరు జారడం మాత్రమే, స్టేట్మెంట్లు ఇవ్వడం, ఒక్కొక్క మనిషి గురించి స్టేట్మెంట్ పాస్ చేయడం వల్ల ప్రేరణ ఇబ్బంది పడ్డది. అంతే తప్పితే ప్రేరణకు విన్నర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని మొదటి నుంచి మాట్లాడుకున్నాం మనం. అండ్ మొదటి నుంచి ఇప్పుడు రోహిణితో కంపేర్ చేసుకుంటే రోహిణి మధ్యలో వచ్చేసింది, 35 days తర్వాత వచ్చింది. మొదటి నుంచి ప్రేరణ ఉన్నది, ఆట తీరులో కానీ చాలా వరకు గేమ్స్ పరంగా కానీ కొంచెం డిక్టేటర్షిప్ ఉన్నట్టు అనిపించినా కూడా చాలా వరకు నాలెడ్జ్ ఉన్న పర్సన్, బబ్లీగా చేస్తుంది. బట్ యాజ్ వెల్ యాజ్ ఇన్నర్ నాలెడ్జ్ కూడా చాలా ఉంటుంది ప్రేరణ. సో ఇక్కడ ప్రేరణ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి నా ఉద్దేశంలో టాప్ 5 పొజిషన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి, యాజ్ పర్ ద బిగ్ బాస్ టీమ్ కానీ, యాజ్ పర్ ద పబ్లిక్ కానీ, అందరు అనాలిసిస్ల ప్రకారం కానీ ఆ టాప్ 5 పొజిషన్స్ అయిపోయినాయి. ఇంకా తీయాల్సింది ఎవరిని, రోహిణి అండ్ విష్ణుప్రియను లాస్ట్ వీక్, అంటే అంతకుముందు కూడా విష్ణుప్రియ కొన్ని వల్ల వెళ్ళిపోతాను అనుకున్నాం. బట్ విష్ణుప్రియ ఎన్ని రోజులు వచ్చింది, అక్కడికి ఫ్యాన్ బేస్ తోటో ఓటింగ్ బేస్ వల్ల విష్ణుప్రియ వచ్చింది. ఇక టాప్ 5 కంటెండర్ అయిపోయిన కనుక తప్పని బస్సులో ఇద్దరు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బట్ రోహిణి ఇక్కడ ఓడి గెలిచిందని ఎందుకన్నాం అంటే, రోహిణి ఏ కంటెస్టెంట్ వెళ్ళిపోయేటప్పుడు కూడా హౌస్ మేట్స్ అంత రెస్పెక్ట్ ఇవ్వరు.
అందరూ ఆల్ కంటెస్టెంట్ బోయింగ్ అనమాట, ముందుకు చేసేసి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఇది రికగ్నైజ్ చేశారు. అందరికి కూడా తెలుసు రోహిణి డిజర్వింగ్ క్యాండిడేట్. వచ్చినప్పటి నుంచి ఎవరితోని గొడవలు, ఒక విష్ణుప్రియతోనైనా గొడవ తప్ప ఎక్కడ రోహిణి నోరు జారింది లేదు. ఎంటర్టైన్మెంట్ పరంగా రోహిణి వెనకకు పోయింది లేదు. గేమ్స్ పరంగా నిజంగా కూడా శివంగిలాగా ఆడింది. కెప్టెన్సీ చరిత్రలో కెప్టెన్ అంటే చీఫ్ అయిన చరిత్ర లోపల కెప్టెన్స్ చీఫ్ అందరి చరిత్ర తీసుకుంటే కూడా రోహిణి చీఫ్ అవడం అనేది ఒక కొత్త అధ్యాయం కింద అంటే ఒక గోల్డెన్ మూమెంట్. అది అంత కష్టపడి గెలిచింది. బీయింగ్ ఏ లేడీ, ఎవరైతే తన జీరో అన్నారో, ఎవరైతే పనికిరావు అన్నారో, ఎవరైతే మన బాడీ షేమింగ్ చేసినారో వాళ్ళ మీద కొట్టి గెలిచింది కనుక ఆ విజయం అనేది సూపర్ విజయం. ఈవెన్ నాగార్జున గారు అప్రిషియేట్ చేసిండ్రు. తర్వాత రోహిణి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏవి చూస్తే అసలు బ్యూటిఫుల్, ఏవి ఎంటర్టైన్మెంట్ అసలు కొదువే లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏవిలో ఎంటర్టైన్మెంట్. ఓన్లీ ఏ కంప్లైంట్ ఎక్కడ వచ్చింది, విష్ణుప్రియతో గొడవ. ఆ గొడవలో కొంత నోరు జారినమాట వాస్తవం. విష్ణుప్రియ నోరు జారిన తర్వాత రోహిణి కూడా కొంత నోరు జారింది. నువ్వు ప్లాన్ వేసుకొని వచ్చినావు అన్నాడు, అదొక్కటే తప్ప రోహిణికి ఎక్కడ కూడా మైనస్ అనేది కనిపించలేదు త్రూ అవుట్ ఎంటైర్ ద సీజన్. 9 వారాల్లో ఎక్కడ కూడా రోహిణికి వెనకపోయినట్టు అనిపించలేదు. గేమ్స్ పరంగా వెనకపోలేదు, మాట పరంగా వెనకపోలేదు, ఆట పరంగా వెనకపోలేదు, దేని పరంగా కూడా వెనకపోలేదు. కాబట్టి హౌస్ మేట్స్ అందరూ కూడా రోహిణి ఆటను గుర్తించి సలాం చేసిరు అందరు. అందుకే అవినాష్ అన్న వెళ్ళిపోయేటప్పుడు రోహిణి నువ్వు వెళ్ళిపోయాడు ఏ కంటెస్టెంట్ కూడా ఇంత అప్లాస్ దొరకదు, ఇంత అప్రిషియేషన్ దొరకదు. ఆల్మోస్ట్ కడక్ సెల్యూట్, మన తెలంగాణ కడక్ సెల్యూట్ కొట్టినంత పని చేసారు. మనం కూడా రోహిణికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే డెఫినెట్గా. షీ డిజర్వ్స్ టు బీ ఇన్ ద టాప్ 5 బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ప్లేస్. షీఈస్ అవుట్ ఆఫ్ ది గేమ్ నౌ. వెరీ సాడ్, రైట్? విష్ణుప్రియ గురించి మనం రేపు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకు విష్ణుప్రియ అయిందని అవన్నీ మాట్లాడుకుందాం. సో ఇంకా మిగిలింది 5. ఈ 5 విన్నర్ ఎవరు అనేది ఫైనల్లో మాట్లాడుకుందాం. ఓకే, సో రోహిణికి డౌట్ వచ్చింది ముందుగానే. సో ఫ్రైడే గేమ్ లోపల రోహిణి ఆల్రెడీ టీ పెట్టుకుంటా పాపం చాలా బాధగా, నేను వెళ్ళిపోయేతోనే కావచ్చు బిగ్ బాస్, నేను వెళ్ళిపోతే మాత్రం ఇదే నా లాస్ట్ టీ అని చెప్పి మరి చేసింది. సో అక్కడ చూపించండి, ఎందుకు చూపించండి అంటే మనకి హింట్ అండ్ రోహిణికి కూడా తనకు కూడా కొంతవరకు తెలిసింది. ఎందుకంటే ఇవి క్యాల్కులేషన్స్ అన్ని చేసుకుని ఉంటుంది, రోహిణి పర్ఫెక్ట్ క్యాల్కులేట్ చేసుకుంటుంది ఎవరు ఎట్లా అనేది. సో ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని చూసుకుంటే వెళ్ళిపోవాల్సింది తను విష్ణుప్రియ తనకు అర్థమైపోయి ఉంటుంది. సో అక్కడ రోహిణి పర్ఫెక్ట్గా యాడ్ చేస్తారు. తర్వాత అవినాష్ థాయ్ లాంగ్వేజ్ మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ షో చేసాడు, దట్ వాజ్ ఎక్స్ట్రా. అండ్ ప్రేరణతోటి నాకు కూతుర్ని కంటే ఇట్లే అనాలని కొంత ఒక రకమైన ఎక్స్ప్రెషన్లతో ఎంటర్టైన్మెంట్ చేసిండు. దట్ ఈస్ ఆల్ ప్యూర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మనం తీస్తే అలా బిడ్డ అంటున్నాడు అని అన్నీ మాట్లాడచ్చు, బట్ ఇట్ వాజ్ అ థొరోలీ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఓన్లీ. అవినాష్ విల్ డూ ఎవ్రీ టైమ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఈ విల్ డూ ఎనీథింగ్. ఈజ్ ఎ ఛాంపియన్. ఎంటర్టైన్మెంట్గా బాప్ అనొచ్చు అవినాష్ను. బిగ్ బాస్ హౌస్ కన్సిడరేషన్లో చెప్తున్నా, త్రోడ్ కాదు. బయట కొన్ని అవినాష్ పేలకపోవచ్చు, బట్ యాజ్ పర్ ద ఎంటర్టైన్మెంట్ అవినాష్ వచ్చిన తర్వాతనే సీజన్ పైకి లేచింది. అవినాష్ వచ్చిన తర్వాతనే మనందరం చూడగలిగినాం. ఇది ఎవరు అన్నా కాకపోయినా ఇది వాస్తవం. అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు అవినాష్ ఈ బిగ్ బాస్లో అంటే ఫిజికల్ టాస్క్లు ఆడిండు, గెలిచిండు. కమెడియన్ అనే అంటే ఎవరైతే 3 కమెడియన్స్ వచ్చారో 3 ఎక్స్ట్రాడినరీ ఆడిండు. ఇందులో అవినాష్ ఇంకొక పాలు ఎక్కువ టాస్క్లు గెలిచిండు, అన్నీ కూడా గెలుచుకున్నాడు. సుడిగాడు అనేది ఒక్కటే విషయంలో సుడిగాడు అనొచ్చు, ఎవరు నబీల్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే జరిగింది. అవినాష్కు నామినేషన్లో పోక 3-4 వారాలు ఒక్కొక్కసారి వరకు అక్కడ పబ్లిక్ ఓటింగ్కి అలవాటు కాక అవినాష్ ఎట్లయినా ఉంటాడులే, ఇప్పుడు రోహిణి కూడా అదే జరిగి ఉంటుంది, రోహిణి ఎట్లయినా ఉంటుందిలే అని చెప్పేసి ఓటు వేయకుండా వేరే వాళ్ళకి వేసి ఉంటారు. అది జరిగింది. పర్సనల్గా నాకు రోహిణి వెళ్ళిపోవడం నచ్చలేదు, బట్ నన్ను అడిగితే ఇంకెవరిని తీసేస్తారో ఆయన అంటే ఇంకెవరిని లేదు, అక్కడ ప్రేరణ తప్ప వేరే ఆప్షన్ లేదు. బట్ ప్రేరణతో చూసుకుంటే రోహిణి వెళ్ళిపోవాల్సిందే, ప్రేరణ డిజర్వ్స్. నేనేమనుకున్నా టాప్ 6 నుంచి విష్ణుప్రియని పంపిస్తారేమో అనుకున్నా. మొన్నటిదాకా కూడా విష్ణుప్రియని పంపించి టాప్ 6 చూస్తారేమో రోహిణి తీసేయకుండా. బట్ ఆ డిసిషన్ బిగ్ బాస్ ఎందుకు తీసుకున్నా నాకు అర్థం కాలేదు, తీసుకున్నారు. మొత్తానికి రోహిణి అవుట్. రాజు సార్ మన ఇదంతా చూపించిన తర్వాత డైరెక్ట్గా డబుల్ ఎలిమినేషన్ అనౌన్స్ చేశారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్లు అది ఇది అని చెప్పేసి డబుల్ ఎలిమినేషన్ డిక్లేర్ చేశారు. అందరి ముఖాలు వాడిపోయినాయి. అంటే అందరికీ కాదు, ఈ 3 ముఖాలు వాడినాయి. అంటే ఏదైతే ప్రేరణ కొంత వీక్ స్టార్టింగ్ లోపల నబీల్ చేసిన పనులకు నబీల్ కూడా డేంజర్ జోన్లోకి వస్తాడేమో అనిపించింది. బట్ ఐ డోంట్ థింక్ సో, బికాజ్ మొదటి నుంచి ఆడింది కూడా కన్సిడర్ చేస్తారు. ప్రతి వారాన్ని కన్సిడర్ చేస్తారు. ప్రేక్షకులు కూడా ఫస్ట్ నుంచి ఆడింది ఇప్పుడు కన్సిడర్ చేస్తుంటారు. ఫైనల్ ఓటింగ్లో కూడా మొదటి నుంచి ఎవరు ఆడినరు, ఎవరు ఎంత బాగా ఆడినరు బేరీ చేసుకుంటారు. తప్పులు ఎవరు ఎక్కువ చేసినా తక్కువ చేసినా బేరీజీలు వేసుకొని ఇప్పుడు ఓటింగ్ చేస్తూ ఉంటారు.
అండ్ ఈ వీక్ ఓటింగ్ బీభత్సంగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే విన్నర్ను డిసైడ్ చేసి ఓటింగ్ కనుక మీరు కూడా మీ దానికి మీ కంటెస్టెంట్కు విన్నర్ అయ్యడానికి గట్టిగా ప్రయత్నించి ఓటు వేయండి. ప్రతిరోజు ఏదైతే అవకాశం ఇచ్చారో ఓటు వేయండి, లేకుంటే చివరిలో బాధపడాల్సి వస్తుంది. ఓకే, వీటికి వేసే ముందర మధ్యలో ఒక మాట చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. యూనిక్ వ్యూవర్స్ చూస్తే మనకు 40,000 50,000 మంది చూస్తున్నారు యూట్యూబ్ చెప్తుంది. బట్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి 3,000 అయినాయి. ఇంకా కొన్ని సబ్స్క్రిప్షన్స్ కావాలా. అండ్ లైక్ చేయండి, లైక్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. మాటికి చెప్తున్నాను అనుకోవద్దు, తప్పది. ప్రతి యూట్యూబర్కి ఇది వచ్చే కష్టమే, కొంత స్టేజ్ వచ్చే వరకు వచ్చే కష్టమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఒక టాస్క్ పెట్టి రిగ్రెట్ అనే టాస్క్. నాకు తెలిసి ఎవ్రీ సీజన్ లోపల ఈ 14 వారంలో ఈ రిగ్రెట్ టాస్క్ని తీసుకొస్తారు. అంటే వాళ్ళు బయటికి చెప్పుకుంటే ఏం లేదు, వీళ్ళ పర్సనాలిటీ తెలిపేటందుకు ఒక స్టెప్ తీసుకుంటారు. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు గ్రహిస్తున్నారా లేదా, లేదంటే ఇంకా వాళ్ళు చేసినవి కరెక్టే అనుకుంటున్నారా, వాళ్ళు చెప్పేస్తే ఓకే, లేకపోతే నాగార్జున గారు కూడా గెలుపుతారు. ఎవరైతే ఇక్కడ కూడా చూడండి, తప్పులు ఒప్పుకున్న వాళ్ళని లైట్ తీసుకున్నాడు, తప్పులు ఒప్పుకోకుండా ఈ వీక్ చేసినావా ఇంకా తప్పులు లేవు అన్నట్టు ఇవన్నీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. అంటే వాళ్ళు ఏంది ఇన్నర్ థింగ్ నుంచి బయట దాకా ఏంది అనేది పబ్లిక్ ముందర పెట్టడం బిగ్ బాస్ టీమ్ ఉద్దేశం. కనుక 14th వీక్ అంటే జస్ట్ బిఫోర్ విన్నింగ్ వీక్ ముందు ఈ టాస్క్ ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ పెడతా ఉంటారు. యూజువల్గా ఇప్పుడు జనరల్గా పెడతారు ఈ టాస్క్. సో యాజ్ యూజువల్ టాస్క్ ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ అవినాష్ పిలిచి ఫస్ట్ కంటెస్టెంట్ కదా, ఫస్ట్ కంటెంట్ అవినాష్ పిలిచి రిగ్రెట్ ఏమైనా ఉందా అవినాష్ అంటే, 12th వీక్లో ఎప్పుడైతే విష్ణుప్రియ అండ్ తను కొట్టుకున్నారో, రోహిణి అండ్ విష్ణుప్రియ కొట్టుకున్నారో, అప్పుడు నేను మధ్యలో పోయి సాల్వ్ చేయలేదు వాళ్ళ ఇష్యూను, అదొకటి నాకు రిగ్రెట్ ఉండిపోయిందని చెప్పేసి అవినాష్ చెప్పాడు. బట్ ఐ డోంట్ థింక్ ఇక్కడ వాళ్ళిద్దరు పర్సనల్ కొట్టుకున్న అవినాష్ పోయి చేయలేకపోవడం పెద్ద రిగ్రెట్ కాదు. పృథ్వీ వీళ్ళందరూ పాయింట్అవుట్ చేసారు కనుక దాన్ని రిగ్రెట్ లాగా చేసి చెప్పిండు అవినాష్. అక్కడ అవినాష్ పెద్ద రిగ్రెట్ ఫీల్ కావాల్సిన పనులు ఇక్కడ పెద్ద చేయలేదు, 1 or 2 ఉంటే ఇదే ఉండొచ్చు. అది కూడా వాళ్ళందరూ కనుక పాయింట్అవుట్ చేసిన కనుక అవినాష్ కనిపించింది. అంతకుముందు అవినాష్ పెద్ద పట్టించుకోలేదు, నేను పర్సనల్ ఇన్వాల్వ్ కావాలని చెప్పిండు. నాగార్జున సార్ కూడా ఇది అమ్మాయిల ఇష్యూ కాదు, అబ్బాయిలు అయితే చెప్పు క్వశ్చన్ అవన్నీ చెప్పే వరకు అప్పుడు అవినాష్కు కొంత రిగ్రెట్ అనిపించింది. సో అదే చెప్పిండు అనమాట, తప్పేం లేదు. తర్వాత ఎందుకు తగ్గినావు అని చెప్పేసి ఒక కామెడీ, అంటే బోర్డు నీకన్నా పెద్ద ఉంది కదా స్టాండ్ అని చెప్పేసి దానిలో డిస్కషన్లో భాగంగా నేను తగ్గిన సార్ ఇక్కడికి వచ్చినాక నేను కామెడీ చేయబడి అవినాష్. నాగార్జున సార్ ఎందుకు తగ్గినావు, బిగ్ బాస్ నాకు చెప్తున్నాడు ఇక్కడ ఎందుకు తగ్గినావు అడుగు, బయట ఏదో కొమ్ములు నాకు తెలియదు, అది ఇష్యూ ఏందో తెలియదు, బయట కొమ్ములు పెట్టుకొని వేరే కంట్రీలో చేసినప్పుడు కొమ్ములు అని ఏదో టాపిక్ తీసినట్టు, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది ఏం జరిగింది అనేది. ఓకే, నెక్స్ట్ ప్రేరణను పిలిచేసిండు. ప్రేరణ పిలిస్తే మెగా చీఫ్ అయిన వీక్లో సాఫ్ట్గా చేయాల్సింది, అప్పుడు కొంచెం హార్ష్గా బిహేవ్ చేసిన. ఇదే గౌతమ్ తోటి నన్ను చంపుకోవడం, నీకు సిగ్గు లేకుండా తినడం అని చాలా వరకు విష్ణుప్రియను ఇబ్బంది పెట్టడం అంటే ఓవర్ ఓసిడి ఇవన్నీ చూపించి ఇవన్నీ పెట్టినందుకు తను ఇబ్బంది పడ్డది, అందరూ ఇబ్బంది పడ్డారు. సో ఆ వీక్లో కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉండాల్సిందని చెప్పేసి ఒప్పేసుకున్నది ప్రేరణ, విచ్ ఈస్ వెరీ గుడ్. తర్వాత నాకు సార్గా చెప్పిన తర్వాత సంచాలకు డిసిజన్ ఇచ్చి మార్చి అంటే నిన్న జరిగిన వీక్ లోపల, నిన్నటి కలర్ గేమ్ లోపల ఈ సంచాలక చేసినావు కదా, అది నువ్వు చేసింది కరెక్టేనా ఇన్ ద సెన్స్ డిసిజన్ తీసుకోవడం కాదు, నువ్వు ఒకసారి డిసిజన్ ఇచ్చి మళ్ళీ డిసిజన్ ఇచ్చి మళ్ళీ మార్చి ఇట్లా 4 సార్లు చేయడం తప్పు కదా, అది నువ్వు ఎందుకు అట్లా డిసిజన్ తీసుకోలేకపోయినా అక్కడ సేఫ్ గేమ్ ఆడినావు అని పాయింట్అవుట్ చేసిండు. జనాలు చూడడానికి కూడా అట్లే అనిపించింది, ఇంకా ఫస్ట్ నిఖిల్ అన్నది తర్వాత అన్నది. బట్ ఇక్కడ ప్రేరణ ఇచ్చిన రీజనింగ్ కరెక్ట్ ఇచ్చింది, అందులో చెప్పిండు. ఒకవేళ డిసిజన్ నచ్చకపోతే కంటెస్టెంట్లు వచ్చి మాట్లాడుకోవద్దు విషయం చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పిండు. అక్కడ రీజన్ కరెక్ట్ ఇచ్చేసింది, అయిపోయింది అక్కడ. తర్వాత నబీల్కు షార్ట్ చేయడానికి డిసైడ్ మనం శారీ పట్టుకున్నామని ప్రేరణకి ఇచ్చి చుట్టుమన్నాడు. అంటే ఆ రోజు నబీలు బ్లండర్గా ఒక ఎంత ఫూలిష్గా ఆర్గ్యూ చేసిండంటే, నేను కట్టింది కరెక్ట్, నువ్వు ఎందుకు తీసేసినావు, నువ్వు ఎందుకు పడేసినావు అని ఎంత అగ్రెసివ్, దాన్నే తుత్తరు అంటారు. ఎందుకంటే చుట్టుడుకు కట్టుడుకు తేడా తెలియదు నబీల్. అనవసరంగా మళ్ళీ ఊరుగడ్డ బిడ్డవనో మాట అనిపించుకుంటావు అక్కడ నాగ్ సార్ తోటి. ఇంత అభిమానం సంపాదించుకున్నప్పుడు అంటే ఉన్న సెలబ్రిటీస్ కేటగిరీలో కాకుండా కొంత సోషల్ మీడియా నుంచి వచ్చిన నబీల్ ఇంత సంపాదించుకున్నాడు. ఫస్ట్లో ఫెల్ట్ వెరీ హ్యాపీ, నబీల్ ఇంత పర్ఫెక్ట్ ఆడుతున్నాడు. ఆల్ రివ్యూవర్స్ అందరూ కూడా నబీల్ విన్నర్ మెటీరియల్, మేబీ విన్నర్ తెలిసిపోయింది ఈ వారం అని కూడా కొన్ని వారాలలో నబీల్ ఆడిన ఆటకు కానీ, ఆ సోనియా అప్పుడు నామినేషన్ చేసిన తీరుకు కానీ, ఇవన్నిటికీ అందరూ అప్రిషియేట్ చేశారు. ఈ లాస్ట్కి వచ్చే వరకు నబీల్లో భయం వచ్చింది, కొంచెం భయం స్టార్ట్ అయింది. నేను గెలవడం ఎట్లయినా గెలవాలి, ఏదైనా చేసి గెలవడానికి ఎట్లయినా గెలవడానికి కరెక్ట్ గెలవడానికి. ఒకవేళ ఓడిపోయినా పర్లేదు, పబ్లిక్ చూసేది నువ్వు న్యాయంగా ఆడుతున్నావా లేదా, ఎట్లా ఆడుతున్నావు, గెలిచినావా లేదా, ఇది సబ్జెక్ట్ కాదు. ఆ గెలుపు అనేది అక్కడే ఆ టాస్క్ మందం పనిచేస్తే తర్వాత గెలుపు అనేది పెద్ద విషయం కాదు.
ఎట్లా ఆడినామని కూడా మ్యాటర్ అవుతుంది. రోహిణి కూడా పోయేటప్పుడు ఇదే స్ట్రెస్ చేసిపోయింది. సో తుత్తర ఎక్కువైపోయింది. నవీల్కు చుట్టడం అంటే అని మంచి వరంగల్ బిడ్డ కదా, అక్కడ చుట్ట తాగుతారు కదా, చుట్ట ఎందుకు అంటారు దాన్ని, చుట్టు ఉంటుంది కదా, చుట్టు చుడతారు కనుక చుట్ట అంటారు. దానికి ఏదో ఉపమానం ఇచ్చాడు. నాకైతే వరంగల్ బిడ్డ ఎక్కడనైనా చుట్టే కదా, వరంగల్ అనే చుట్ట తాగుతారు అన్నట్టు. తర్వాత రోహిణిని పిలిచాడు. రోహిణిని పిలిచేస్తే నువ్వు ఏమి రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అంటే, పాము నోట్లో గుడ్డు వేయమన్నప్పుడు హరితేజతో చాలా డిస్కషన్ చేసింది. హరితేజ బాగా డిస్కస్ చేసి రోహిణి అక్కడ యాక్సెప్ట్ చేసినట్టు చేసేసి ఈ పిల్లతో ఏమవరాలని చెప్పేసి అవినాష్ గుడ్ వేసింది. అవినాష్ చాలా ఫీల్ అయ్యాడు. అంటే అవినాష్కు తనకు మధ్యలో అయిన 1-2 డిస్కషన్లో అవినాష్ ఫీల్ అయిన డిస్కషన్ ఇది. నువ్వు కొట్లాడాల్సింది కదా, ఎందుకు వేసేసినావు, ఎందుకు ఇది చేసినావు అని చెప్పేసి కొట్లాడాడు, అంటే ఫీల్ అయ్యాడు కనుక దెన్ షీ ఫెల్ట్ రిగ్రెట్. అనవసరంగా చేయకుండా కొంచెం కొట్లాడాల్సింది అని అనుకున్నది. సో అదే విషయాన్ని చెప్పింది, అంటే సిన్సియర్గా చెప్పింది. ఇక్కడ కూడా సిన్సియారిటీ కనబడ్డది. అప్పుడు గౌతమ్ను వీళ్ళు ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, గౌతమ్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా బిగ్ బాస్ టీం అర్థం కాదు. కావాలని గౌతమ్ని లేపి అది కరెక్టా గుడ్డేయడం, అంటే గ్రూప్ గేమ్ కదా గుడ్డేయకుండా ఉండాలనుకోండి, రోహిణి చెప్పింది కరెక్టా అంటే గ్రూప్ గేమ్ స్ట్రెచ్ చేసిండు కదా మన గౌతమ్. గ్రూప్ గేమ్ కూడా కరెక్టే అని నాగార్జున సార్ ఇప్పటికీ ఒక 4 సార్లు ప్రయత్నం చేసాడు గ్రూప్ గేమ్ కరెక్టే అని చెప్పడానికి. లాస్ట్ టైం అయితే చెప్పేసాడు గ్రూప్ గేమ్ తప్పని ఎందుకు అనుకుంటున్నావు, గ్రూప్ గేమ్ కరెక్టే కదా అని డిక్లరేషన్ చేసాడు. మళ్ళీ అదే ప్రశ్న. లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ డిస్కషన్. తర్వాత నాకు సార్ రోహిణిని అడిగాడు, నిఖిల్ నామినేషన్ కరెక్టా, నీకు ఇచ్చిన రీజన్ కరెక్టా అంటే ఎందుకు కరెక్టా అంటే ఇక్కడ జస్టిఫికేషన్ అడగాలి. వెళ్ళిపోతున్నది రోహిణి కనుక రోహిణి మనసులో ఏమున్నది, కరెక్ట్ అయినా కాదా, ఇవన్నీ తెలుసుకోవాలని ఇవన్నీ ప్రయత్నాలు. అంటే ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళకు తగ్గట్టు షాట్లు పడతా ఉంటాయి అన్నట్టు కొన్ని. రోహిణి ఇక్కడ తప్పు అని చెప్పేసి అన్నది. బట్ తప్పు అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేసారు కనుక ఎవ్రీబడి యాక్సెప్ట్ చేయాల్సిందే. నిఖిల్ సేఫ్ రీజన్స్ చెప్తారు సార్, ఇది అన్నది సాటిస్ఫాక్షన్ కోసం చెప్పింది కానీ జరిగింది అదే కదా, రోహిణికి అన్యాయం జరిగింది అక్కడ నామినేషన్లకు పోకపోవడం వల్ల. ఇదే ఇట్లా చాలామందికి అయింది, ఒక్క రోహిణి కాదు. మన అవినాష్ ఎలిమినేట్ అయిపోతుంటే త్రుటిలో తప్పిన ప్రమాదం అవినాష్కి. లాస్ట్ టైం ఆట సందీప్ మాస్టర్ 4 వారాలు 5 వారాలు ఎప్పుడైతే మొత్తానికి ఓటింగ్ పోకుండా సంచాలక చేసాడో దాని తర్వాత సందీప్ మాస్టర్ ఒకసారి నామినేషన్లకు వచ్చేసి టప్పును బయటకు వచ్చేసాడు. చూడ కళ్ళు మూసినంతలో బయటకు వచ్చేసాడు. ఇది జరుగుతుంది నామినేషన్లకు. ఎవరైతే రెగ్యులర్గా వెళ్తుంటారో వాళ్ళకి ఓటింగ్ అంటే పబ్లిక్ వాళ్ళ సైడ్ తీసుకుంటారు, చేస్తూ ఉంటారు. కనుక నామినేషన్లకు పోవడమే కరెక్టు. బిగ్ బాస్ స్టార్టింగ్ 1 నుంచి ఇప్పటిదాకా కూడా నిరూపితమైంది. ఎవరైతే నామినేషన్లకు ఎక్కువసార్లు పోతారో వాళ్ళు స్ట్రాంగ్గా చాలా రోజులు ఉంటారు. విన్నర్ అయినా కాకపోయినా చాలా రోజులు ఉంటారు వాళ్ళు. ఇక్కడ అది మిస్ అయింది అన్నమాట. తర్వాత నబీల్, మనం ఇది ఆ రోజు చెప్పుకున్నాం, తన టవర్ తనే వాళ్ళ కొట్టేసాడు తూతరతోటి అని చెప్పేసి చెప్పుకున్నాం. తనే టవర్ అది ఆ రోజు అప్పుడు చెప్తే రాలే కానీ తన టవరు తనే వాళ్ళ కొట్టుకున్నాడు. మొత్తం ఆయన వాళ్ళ కొట్టుకున్నాడు. మొత్తం వాళ్ళ కొట్టినాక వచ్చి మన గౌతమ్ని పిలిచి కాపాడంటే ఏం చేస్తాడు? ఎవ్వరు కొట్టలే బాల ఆయనకు. అసలు నబీల్ కనుక గట్టిగా ఉంటే ప్రేరణ కదా నబీలే గెలుస్తుండే. కానీ ఆ ఉత్తర ఇటు అన్నారు, పడగొట్టుకున్నాడు. అదే చూపించాడు వీడియో చూపించి మరి చెప్పాడు. తర్వాత 15 lakhs ఎందుకు రాసినావు నబీల్ అన్నాడు. బ్లండర్ కదా, 15 lakhs రాసుడు నబీల్. అక్కడనే నబీల్ విజయావకాశాలు మొత్తం తన ఏమంటారు తన గొయ్యి తానే చదువుకుంటున్నాడు. నబీల్కు ఎవ్వరు శత్రువు లేరు కదా, నబీలే శత్రువు అయిండు. తన గొయ్యి తానే చదువుకున్నాడు. విన్నర్ అవకాశాలు తానే చేతిలో పూడగొట్టుకున్నాడు నబీల్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ టవర్ గేమ్లో చేసినా, ఆ రోజు ఊరికే తుత్తరతో డ్యాన్స్ చేసినా, ప్రతి ఇక్కడ 15 lakhs రాయకుండా ఉంటే ఎంత బాగుంటుండే. 1 రూపీ కూడా రాయచ్చు కదా, అప్ టు 15 lakhs అంటే నేను 1 రూపీ రాస్తా, నాకు అవసరం లేదు బై, షీల్డ్ అవసరం లేదు, నేను డైరెక్ట్ కొట్లాడతామని చెప్పేసి అంటే వీళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ కూడా అంటే నబీల్ మెంటాలిటీకి ఉంటాడని అనుకుంటే అక్కడ ఏదో సెల్ఫిష్ అని అంటే పాపం మళ్ళీ నేను ఇప్పుడు రాయకుంటే ఇచ్చిన అవకాశం పోయి పొడగొట్టుకున్నావు కదా, ఎలిమినేట్ అయిపోతే ఎట్లా, ఇవన్నీ ఆలోచించి ఉంటాడు. బట్ అక్కడ కనుక రాసి ఉంటే 1 రూపీ లేకుంటే నేను రాయా అని కన్ఫామ్గా చెప్పి ఉంటే, నాకు అవసరం చెప్పి ఉంటే నబీల్ వుడ్ హ్యావ్ బికమ్ ఏ హీరో. ఆ ఆపర్చునిటీ పొడగొట్టుకున్నాడు. ఇక్కడ ఆపర్చునిటీ 3-4 ఆపర్చునిటీస్ గట్టిగా వచ్చిన ఆపర్చునిటీస్ నబీల్ చేతుల ద్వారా పొడగొట్టుకున్నాడు. సో నబీల్కి విన్నర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఇప్పుడైతే, యాజ్ ఆఫ్ నౌ. ఏదైనా మిరాకిల్ జరిగితే చెప్పలేం కానీ నబీల్ అయితే అవుట్ ఆఫ్ ది విన్నర్ రేస్, టాప్ 5 బట్ అవుట్ ఆఫ్ ది విన్నర్ రేస్ అని నేనైతే అనుకుంటున్నా. అంత గట్టి నీ తుత్తర నాగా చూసారు అన్నిసార్లు అన్న తర్వాత
ఈ క్లియర్ కూడా చెప్పాడు, నువ్వు అది రాయకుండా ఉండుంటే నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేటోడివి, ఖచ్చితంగా అయ్యేటోడివి. అక్కడ పొడగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇంత ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సెకండ్ ఫైనలిస్ట్ అంటే పబ్లిక్ దగ్గర కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, సెకండ్ ఫైనలిస్ట్ అయినా నబీల్ టాలెంటెడ్, ఇవన్నీ ఫీలింగ్ ఉండి ఓట్లలో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇవన్నీ అవకాశాలు కోల్పోయింది అవి. తర్వాత విష్ణు రిగ్రెట్ ఎక్కడ ఫీల్ అవుతున్నావు అంటే, ఆ రోజు నబీల్ను నామినేట్ చేసింది కదా, 5 నామినేషన్లు మనం అందరం అనుకున్నదే, విష్ణుప్రియకు ఒక్క నామినేషన్ వేసే కష్టం, 5 నామినేషన్లు వేసి విష్ణుప్రియను వేయమంటే ఎక్కడి నుంచి వేస్తుందని చెప్పేసి సేమ్ రీజన్ చెప్పింది. ఆ రోజు నబీల్ను నేను నామినేట్ చేయడం రిగ్రెట్ ఫీల్ అయినా, బట్ ఆ రోజు రాత్రి సేవ్ అయిపోయిండు, సాయంత్రం సేవ్ అయిపోయింది కనుక నేను మళ్ళీ ఆ ఫీలింగ్ వదిలేసిన, రిగ్రెట్ ఫీల్ కాలేదు. బట్ అది ఒకటి రీజన్ చెప్పేసి. ఓట్ అప్పీల్ కోసం అడిగినప్పుడు రోహిణి సంచాలక టాపిక్ కూడా తెచ్చింది కదా, అది దేకుంటే అయిపోతుండే అని చెప్పేసి ఒప్పుకున్నది. తర్వాత గౌతమ్ రిగ్రెట్ ఎక్కడ ఫీల్ అవుతున్నావు అంటే, 6th వీక్లో అశ్వత్థామ అని ఒకటి తీసాడు కదా, అశ్వత్థామ అన్నప్పుడు ఆ కామెడీ టాస్క్ నడుస్తుంటే అక్కడ కామెడీని సీరియస్ చేసాడు. నన్ను అశ్వత్థామ అని చెప్పేసి అంటావా అని సీరియస్ చేసిండు అవినాష్ మీద. చాలా పెద్ద డిస్కషన్ చాలా రోజులు జరిగింది. దాని తర్వాత కూడా ఇప్పుడు నిఖిల్ మొన్న అనడానికి కూడా రీజన్ అదే, నువ్వు ఒకటి కామెడీ చేస్తావు, ఆ కామెడీలో వాళ్ళు ఏదో అంటారు, దాన్ని పట్టుకొని ఎగురుతూ ఉంటావు అని చెప్పేసి నిఖిల్ చెప్పిండు కదా. సో ఇన్ ద సేమ్ వే ఇవన్నీ పట్టుకొని నిఖిల్ చెప్పిండు. ఒకటి అక్కడ కానీ నైని పవనితో గెలుకున్నది కానీ ఊరికే నీకు ఏదో లేదో అన్నది అప్పుడు దానికి ఫీల్ అయిపోయాడు. చిన్న పదం ఏదైనా అంటే వాళ్ళు తెలుగు రాకనో ఏదైనా చిన్న పదం అంటే దాన్ని పట్టుకొని దాన్ని డ్రాగ్ చేసే ప్రయత్నం గౌతమ్ చేస్తాడు. ఈ గౌతమ్కున్న ఏకైక పాడు లక్షణం ఇదే. సో అదే మనకు నిఖిల్ ఏదైతే మన బ్యాడ్ లక్షణం ఉంటుందో అదే కదా అందరూ పాయింట్అవుట్ చేసేది. నిఖిల్ పాయింట్అవుట్ చేసేది కూడా అది. దీని తర్వాత నాగార్జున సార్ స్టార్ట్ చేసారు. నాగార్జున సార్ స్టార్ట్ చేసేసి ఈ వీక్ రిగ్రెట్ ఏం లేదా అని చెప్పేసి గౌతమ్ అడిగాడు. ఈ వీక్ రిగ్రెట్ ఏం లేదా అంటే, ఇక్కడ ఈ వీక్ రిగ్రెట్ అంటే గౌతమ్కి అర్థమైపోయింది ఇది గొడవ, నిఖిల్తో నేను గొడవ గురించి అడుగుతున్నాను చెప్పేసి. నిఖిల్తో గొడవ అయింది సార్, నేను అది సార్ట్అవుట్ చేసుకున్నా, సారీ చెప్పేసిన. అంటే అసలు ఎందుకు గొడవ అయింది అంటే, నన్ను ఆడుకున్నావు వీడుకున్నావు అన్నాడు సార్, అది మాట్లాడితే వీడియో చూపించారు సార్, అక్కడ ఆడుకునే పదం లేదు అనిపించిందా నీకు? ఆడుకునే పదం లేదు కదా, సరే అన్నావు కదా, ఆడుకున్న పదం లేనప్పుడు నువ్వు వాడుకున్నావు యశ్విని ఎందుకు అన్నావు? అది తప్పు కదా. ఒక అమ్మాయిని వాడుకున్నావు, మనం ఆ రోజు కూడా అనుకున్నాం, అమ్మాయిని వాడుకున్నావు అంటే ఖచ్చితంగా వేరే మీనింగే వస్తుంది. అది తప్పు. కరెక్ట్ మీనింగ్ ఎప్పుడు అర్థం చేసుకోరు అక్కడ. ఆ దట్టు బిగ్ బాస్ హౌస్లో ప్రతిదాన్ని చిలువలు పొలవలు చేసి తప్పులు పట్టే బిగ్ బాస్ హౌస్లో అంత గొప్ప హృదయంతో అర్థం చేసుకోరు కదా. తర్వాత ఏమైనా మూసుకొని కూర్చోను అంటే, గౌతమ్ తెలుగు భాష మీద పట్టున్నాడు, తెలుగు భాష గురించి తెలిసినోడు, వాళ్ళకంటే తెలుగు రాదు, వాడుకున్నావు అంటే తప్పు లేదు, అండ్ నువ్వు మూసుకొని కూర్చోంటే తప్పు వచ్చింది, వాడుకున్నావు అంటే తప్పు లేదు, రైట్. మూసుకొని కూర్చోంటే తప్పు లేదా? మూసుకొని కూర్చోంటే తప్పే కదా. సో ఇవి రెండు తప్పు కదా, నువ్వు పీకలేవు అంటే తప్పు లేదు అని కొంచెం గట్టిగానే వేసుకున్నాడు. ఇలా ఎవరిని గౌతమ్ను గట్టిగానే వేసుకున్నాడు. గౌతమ్ వేసుకున్న తర్వాత అదే గౌతమ్ దగ్గర ఆన్సర్ లేదు. మళ్ళీ ఇవన్నీ చెప్పినాక సార్ నేను అట్లా అంటే నన్ను బే అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ మొన్న ఆట ఆడినప్పుడు కలరాడినప్పుడు బే అన్నాడు అంటే, దానికి కూడా అన్నాడా? ఆ విషయాన్ని గౌతమ్తో ఆ విషయాన్ని నేను నిఖిల్తో మాట్లాడతాను నాగార్జున సార్ చెప్పొచ్చు. కానీ అక్కడ ఏమన్నాడు, మీ అమ్మ టీచర్ కదా, సోమవారం రోజు ఎవరన్నా అది చేస్తే 4 రోజుల తర్వాత ఎందుకు చేస్తున్నావు తప్పు అని అడిగితే 4 రోజుల తర్వాత వాడు కూడా చేసిండని చెప్పడం తప్పు కదా అని గట్టిగా వేసుకున్నాడు. అంటే మాట్లాడు చిన్నగానే మాట్లాడాడు, బట్ గట్టిగా వేసుకున్నాడు. ఫైనల్గా గేమ్ మాత్రం సూపర్ అన్నాడు. ఈ విషయం పక్కన పెడితే గేమ్ మాత్రం చాలా బాగా ఆడినావు అని మళ్ళీ అప్రిషియేట్ చేసాడు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయరు, ఏదో మాట అనాలని అంటున్నాడు. ఇప్పుడు ఏదన్నా కూడా తప్పే అవుతుంది నాగార్జున సార్. నువ్వు నిఖిల్ని గట్టిగా తిట్టినా తప్పే అవుతుంది, గౌతమ్ని గట్టిగా తిట్టినా తప్పే అవుతుంది. వీళ్ళు ఇప్పుడు మనమే అనుకుంటున్నాం కదా, గౌతమ్ నువ్వు డౌన్ చేయాలని చూస్తున్నాడా బిగ్ బాస్, నిఖిల్కు కప్పు ఇవ్వాలని చూస్తున్నాడా అని ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు. కనుక బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ గౌతమ్ మళ్ళీ నిఖిల్ని కూడా అనాల్సిందే. సో దాని తర్వాత అదే చేసిండు నాగార్జున సార్. బట్ అన్న తర్వాత మళ్ళీ అప్రిషియేట్ చేసేసి నువ్వు బాగా ఆడినావు, గేమ్ అయితే బాగా ఆడినావు అని మళ్ళీ అప్రిషియేట్ చేసిండు అక్కడ. అంతే, ఇక్కడ చెప్పదెబ్బ కొట్టి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు. ఈ వారం అంతా ఏముంటుందిగా, ఈ ఫైనల్ జర్నీలు ఇది చూస్తుంటుంది. రేపటి మనకు కూడా పెద్ద పని ఉంటుంది. ఎందుకంటే ఈ జర్నీలు చూపిస్తూ ఉంటాడు, రోజు ఒక జర్నీ ఉంటుంది, ఆ రోజు జర్నీ గురించి చెప్పుకోవడం తప్పితే ఏం పెద్దగా ఉండదు. సో వాళ్ళు రేపటితో మన రివ్యూలో కూడా కొంచెం పూస్టా పడవచ్చు. రేపటి నుంచి గెస్సింగ్లు అవి ఇవే ఉంటాయి, అంతకన్నా ఏముండదు ఫైనల్ వీక్లో. సో ఇది అయిపోయింది. తర్వాత తప్పును ఒప్పుకో గౌతమ్, నువ్వు ఆ రోజు కూడా ఒప్పుకోలేదు. నువ్వు నిఖిల్ ఫీల్ అవుతున్నాను సారీ చెప్పినవు తప్పితే తప్పు ఒప్పుకొని చెప్పలేదు. తప్పు చేస్తేనే సారీ చెప్పాలి. నువ్వు సారీ చేసినావు అంటే తప్పు చేసినట్టే. నువ్వు తప్పు చేసినా కనుక సారీ చెప్పకుండా నువ్వు నిఖిల్ ఫీల్ అవుతానని సారీ చెప్పినా అన్నావు, ఇప్పుడు కూడా ఆయన ఫీల్ అవుతారని సారీ చెప్పినా నాతో 4 సార్లు అంటున్నావు అని చెప్పేసి పాయింట్అవుట్ చేశాడు.
సో ఇక్కడ గౌతమ్ నాకు మాట్లాడరా సార్ అంటే, నువ్వు మాట్లాడేటన్నీ గౌతమ్ మాట్లాడతాడు కదా, మాట్లాడే సందర్భంలో మాట్లాడతాడు. కొన్నిసార్లు నిజంగానే గౌతమ్కి అర్థం కాదు అనిపిస్తుంది. ఎందుకంటే మన స్వయంవరం లాగా మీరు ఎవరైతే మీరు నాతో ఆడాలి, నేను ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు నా దగ్గరకు వచ్చేసి మీరు పేర్లు ఇస్తే ఆ పేర్లలో నేను టిక్ పెడతా, నాకు ఇష్టమైన పేరుతో నాకు ఇష్టమైన వాళ్ళతో ఆడతా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన మహారాజా స్వయంవరం లెక్క. సో ఇట్లాంటప్పుడు మనం మాట్లాడు రానప్పుడు అవతలని కూడా అంత తప్పు పట్టదు గౌతమ్. నా ఉద్దేశంలో గౌతమ్ తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. గౌతమ్ ఎక్స్ట్రాడినరీగా ఆడిండు, నామినేషన్లోకి వెళ్ళి ఎలిమినేషన్ స్టేజ్ నుంచి వచ్చి మళ్ళీ ఇంత బౌన్స్ బ్యాక్ అయ్యి విన్నర్ వేటిలో అని చెప్పేసి టాప్ 2లో నిలబడ్డాడు. ఇవన్నీ గౌతమ్ గ్రేట్నెసే. బట్ గౌతమ్ అప్పుడప్పుడు నోరు జారకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అనవసరమైన గొడవలు పెట్టుకుంటేనేమో మనకు కూడా ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు, లేని దాన్ని పెట్టుకుంటాడేమో. సో ఇక్కడ భాషా సంబంధమైన ఇష్యూలకు నేను పోను. ఒకప్పుడు ఒక 15 రోజుల కింద భాషా సంబంధమైన కేటీఎం అని నేను అన్నా. కానీ ఇప్పుడు ఇది రైట్ టైం కాదు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఆడితే వాళ్ళే గెలవాలి, ఎవరు మంచిగా ఆడితే వాళ్ళే గెలవాలి. సబ్జెక్ట్ అయిపోయింది. ఆ గొడవలు అవన్నీ అయిపోయినాయి, ఆ గ్రూపిజం అవన్నీ అయిపోయి ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడడానికి లేదు, ఇప్పుడు మనం ఆడడానికి కూడా లేదు. సో మే ద బెస్ట్ విన్, అంతే. ఆ విషయంలో మాట్లాడుతుంటాం. ఇది అయిపోయిన తర్వాత నిఖిల్ పిలిస్తే నిఖిల్కి అర్థమైపోయింది మనం ఏం చెప్పినా కూడా ఇక్కడ గెలవలేము. గౌతమ్కి చెప్పిండు కదా, తప్పు చేస్తే తప్పు చేయాలని ఒప్పుకోవాలని. టాకాటాక్ వచ్చేసిండు, ఆ విజ్ఞత ప్రదర్శించిండు అక్కడ సేఫ్గా. మళ్ళీ ఇక్కడ కూడా ఇది సేఫే. సార్ నేను చేసిన తప్పే, దానికి సారీ చెప్పేసిన, ఇప్పుడు కూడా తప్పే చేస్తున్నా, తప్పే కదా సార్, ఎవరు చేసినా తప్పే కదా సార్, అసలు పాయింట్అవుట్ చేయకుండా ఎవరు చేసినా తప్పే కదా సార్, నేను బేరడం తప్పే, ఆ కోపంలో ఉన్నా, ప్రతిదీ యాక్సెప్ట్ చేసేసాడు. అంటే మొదటి నుంచి కూడా యాక్సెప్ట్ చేస్తాడు నిఖిల్. నేను చెప్తే యాక్సెప్ట్ ఇట్ సార్ అంటాడు. అది ఒక మంచి లక్షణం, ఒక విజేతకు ఉండాల్సిన లక్షణం, అది తనకు ఉన్నది. పెద్ద ఆర్గ్యూ చేయడు. నాగార్జున సార్ చెప్పినప్పుడు పెద్ద ఆర్గ్యూ చేయడు, ఏదంటే యాక్సెప్ట్ చేసేస్తాడు, విజ్ఞత ప్రదర్శిస్తాడు. సో అక్కడ సేఫ్గా మంచిగా నేను తప్పు చేసినా సార్, నా తప్పే, అట్లేం లేదని చెప్పేసి మంచిగా ఒప్పుకున్నాడు. ఈ కొట్టుడు వచ్చింది, అరే నన్ను కొట్టిండు అని చెప్పేసి ఒకటి లేపిండు కదా. సో ఎవ్వరు కూడా ఆటలో అంత కొట్టి, ఎందుకంటే 100 కెమెరాలు ఉంటాయి చుట్టూ, కొట్టి ఆడతారు అనుకోను. అక్కడ ఏంటంటే కొంచెం సైకలాజికల్గా దెబ్బ కొట్టాలన్నా, సెకండ్ రౌండ్ తర్వాత సైకలాజికల్ దెబ్బ కొట్టాలని అన్నాడా నిఖిల్, మొత్తానికి అన్నాడు. అంటే ఇంటెన్షనల్గా కాదు అని తర్వాత సారీ చెప్పిండంట. సో సారీ చెప్పినా సార్ అని చెప్పేసి అంటే ఆ గొడవని తీసుకొచ్చి మొత్తానికి సల్లబడ కొట్టిండు ఇద్దరిని. ఆ రైవల్రీ, ఎందుకంటే ఫైనల్ వీక్లో రైవల్రీ కాకుండా అందరు ఒకటే ఉంటుంది, పెద్ద ఇప్పుడు ఓటింగ్ ఉండదు, అంటే ఓటింగ్ మాత్రమే ఉంటుంది, ఇల్లు కొట్లాడుకోవాల్సిన పని లేదు ఇవన్నీ అని చెప్పేసి ఆ వీడియో చూపించిండు కొట్టిండు అని చెప్పేసి. అక్కడ కరెక్ట్ కొట్టినట్టు లేదు, సింపుల్ పెట్టడానికి వస్తేనే అంటినట్టున్నది. అవినాష్ని లేపి అడిగితే అవినాష్ నువ్వు సార్ కావాలని కొట్టలేదని చెప్పిండు. తర్వాత నాకు సార్ నిఖిల్ నువ్వు సేఫ్గా ఆడతావని అంటున్నారు కదా చెప్పేసి అంటే, లేదు సార్ నేను సేఫ్గా ఆడడం కాదు, నేను నార్మల్గా అర్థం చేసుకునేటట్టు చెప్తా, సేఫ్గా చెప్పడం నా గొడవలో నా నేచర్ కాదు అంటే. నాగార్జున సార్ అంటే ఇవన్నీ చెప్పి ఈ వారంలో చూపెట్టినావు అంటే, ఇక చూపెట్టాల్సి వచ్చింది సార్, నాకు నేను మరీ సేఫ్గా ఆడుతున్నా అంటున్నారు కనుక నేను గొడవ పెట్టుకొని చూపెట్టాల్సి వచ్చిందని చెప్పేసి అది కూడా సిన్సియర్గా ఒప్పుకున్నాడు. అయిపోయింది. టవర్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడాడు మనం అనుకున్నట్టు. ప్రేరణ ఎక్స్ట్రాడినరీ డిఫెన్స్, మామూలు డిఫెన్స్ చేయదు ప్రేరణ అసలు. ఆ రోజు పులిలాగా ఆడిందని మనం చెప్పుకున్నాం. తర్వాత ఆ సెలబ్రేషన్, ఎందుకంటే తను కాపాడింది. అక్కడ బలవంతుడైన నబీల్ ఉన్నాడు పక్కకు, ఇటు విష్ణుప్రియ మంచి హైట్ పర్సనాలిటీతో విష్ణుప్రియ ఉంటుంది, ఈమె ఉండేది బక్కసక్కగా ప్రేరణ. బట్ ఆ టవర్ను కాపాడుకునే విధానం, నలుగురు కలిసి కొడుతుంటే, ముగ్గురు కలిసి కొడుతుంటే కూడా కాపాడుకున్నది కనుక అప్రిషియేటెడ్ ప్రేరణ అండ్ వాళ్ళది. దాని తర్వాత ఇంకా ఎలిమినేషన్కి వచ్చేసింది. ఎలిమినేషన్కి వచ్చిన తర్వాత ఈడ మరి అవినాష్ అడిగా టవర్లని పెట్టారు, కటౌట్లు పెట్టేసి కింద పడిపోతుంది, ఆ కటౌట్ కింద పడిపోతుంది, ఎవరైతే ఎలిమినేట్ అవుతారని చెప్పేసిన తర్వాత అవినాష్ అడిగాడు. ఎందుకు అవినాష్ అడిగిందంటే, ఈ ఫైనల్ వీక్లో ఉన్న తనే కదా, ఎవరి పేరు చెప్తాడు, ఎవరి పేరు చెప్పినా వాళ్ళతో కూడా వాడు ఖాయం. బట్ అవినాష్ కూడా కరెక్ట్గా ఆలోచించాడు. నామినేషన్కి ఎవరికి పోలే కనుక ఒకటేసారి పోయింది. ఆ ఒక్క రీజన్తో రోహిణి వెళ్ళిపోయే అవకాశాలు నేను పర్ఫెక్ట్గా గెస్ చేసిండు అవినాష్. అంటే గేమ్ మంచి అర్థం చేసుకొని వచ్చిండు అనిపించింది. ఈ విషయంలో కూడా గెస్ చేసిండు. తన ఫ్రెండ్ అయినా కూడా లేదు రోహిణి ఉంటుంది, వేరేటోడు పోతాడని చెప్పకుండా రోహిణి పోయే అవకాశాలు, రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. బట్ అయిపోయిన తర్వాత సీన్ అంటే రోహిణి అన్ని చరిత్రే, కెప్టెన్గా గెలిచినప్పుడు చరిత్రే, ఆటలాడి గెలిచినప్పుడు చరిత్రే, ఆ చీఫ్ అయినప్పుడు ఆ సెలబ్రేషన్స్ కూడా దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ బిగ్ బాస్, ఎంటైర్ బిగ్ బాస్ హిస్టరీ ఇన్ ద సెన్స్ ఈ సీజన్లోనైతే దట్ వాస్ ద బెస్ట్ ఇన్ రోహిణి గెలుపు. రోహిణి గెలిచిన తర్వాత శివంగి పాట వేయడం, డ్యాన్స్ చేయడం, సెలబ్రేషన్, గౌతమ్ ఎత్తడం, ఇవన్నీ కూడా గూస్ బంప్స్ మూమెంట్స్ అందరికి కూడా. అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుని మధ్యలో నిలిచిపోయే మూమెంట్స్. ఇంకొక 5 సీజన్ల తర్వాత కూడా కెప్టెన్సీ ఏం చీఫ్ అయినా కూడా రోహిణి అయినట్టు ఎవరు కాలేదురా భయ్, రోహిణి ఆడినట్టు అంత కరెక్ట్గా ఆడి చీఫ్ ఎవరు కాలేదురా భయ్ అని చెప్పేసి అనుకునేటట్టు అంత పర్ఫెక్ట్ మూమెంట్స్ రోహిణికి దొరికినాయి. ఆ దొరికింది కాక అప్పటి నుంచి ఆడిన ఆట తిరుగు రోహిణి ఎలిమినేట్ కాగానే ఎవ్రీబడి బో చేసి సెల్యూట్ చేశారు. దట్ వాజ్ ద బిగ్ అచీవ్మెంట్ ఫర్ రోహిణి.
గెలిచినా గెలవకపోయినా ఇక్కడ గెలిచింది, అంటే హౌస్ మేట్స్ అందరినీ గెలిచింది. ఇప్పుడు మనం బయట నుంచి చూస్తాం, కొన్ని చూడగలుగుతాం, లైవ్ అంతా అన్ని చూడలేం. బట్ లోపలుండి వాళ్ళని చూసిన వాళ్ళు వాళ్ళని అప్రిషియేట్ చేయడం అంత ఈజీ కాదు. బయటికి పోయే అమ్మాయిని జనరల్ కూడా బాధపడతారు, విల్ మిస్ యూ అనేది అవన్నీ చెప్తారు. బట్ నీ ఆటకు సలాం అంటే నువ్వు ఉండాల్సిన దానివే వెళ్ళిపోతున్నావు అనే సెన్స్ లోపల అందరూ కూడా తల వంచి ఆ రెస్పెక్ట్ ఇచ్చేది చూసిరా. అక్కడ రోహిణి గెలిచేసింది, ఓడిపోయినా కూడా గెలిచేసింది, అందుకోసం అది పెట్టినాం. అయిపోయింది, బయటికి వచ్చినాక జర్నీ చూపిస్తే అసలు రోహిణి జర్నీ సూపర్ అనిపించింది. మొత్తం ఎంటైర్ జర్నీ కూడా మంచి ఎంటర్టైనింగ్. 1-2 మూమెంట్స్ తప్పితే మనం ఫస్టే చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పను అదంతా స్టోరీ. బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేశారు. రోహిణికి ఇది లైఫ్ టైం గుర్తుండిపోయే సీజన్ ఇది. సీజన్ 8, 3లో పాపం ఎక్కువ చూపించలేకపోయింది, 4th వీక్ 5th వీక్ ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఇక్కడ మాత్రం రోహిణి తన స్టాంప్ వేసుకొని బయటికి వెళ్ళింది. అంటే రోహిణి రావడం సంచలనమే, రోహిణి ఆడడం సంచలనమే, రోహిణి గెలవడం సంచలనమే, రోహిణి ఓడిపోవడం, రోహిణి వెళ్ళిపోవడం కూడా సంచలనమే. రోహిణి ఏవి కూడా ది బెస్ట్ మెమరీ. అయిపోయిన తర్వాత హీరోల్ని పెట్టుకుంటే 3 హీరోల్ని పెట్టింది. ఆబ్వియస్లీ అవినాష్ ఒకటి పెడుతుంది, గౌతమ్ ఒకరిని పెడితే తెలిసిపోయింది ఎవరిని పెడుతుంది అనేది. రీజన్స్ కూడా కరెక్ట్ ఇచ్చింది. గౌతమ్కు నువ్వు వచ్చి కష్టపడి ఆడినావు, అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయే మూమెంట్ నుంచి ఇంత స్టేజ్కి వచ్చినావు, సూపర్ అని చెప్పేసింది. మంచి సజెషన్స్ ఇచ్చింది. ప్రేరణకు ఆబ్వియస్లీ ప్రేరణ అంటే తనకి ఇష్టం, మొదటి నుంచి కూడా ప్రేరణతోటి కలిసి ఉన్నది, వీళ్ళు కలిసే ఉన్నారు. అంటే కొంతవరకు ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్లో సపోర్ట్ ఇచ్చిందంటే రోహిణియే, తన కెప్టెన్సీ అవకాశం ఇచ్చింది కూడా రోహిణియే. అవినాష్ అయిపోయిన తర్వాత ఈ 3 విలన్లు కాస్త విలన్ అని చెప్పేసి మంచి సజెషన్స్ ఇచ్చింది వీళ్ళకి కూడా. విష్ణుప్రియ కూడా నువ్వు గేమ్ బాగా ఆడినావు, కానీ నువ్వు ఏదైతే కామెడీగా అనుకుంటావో అది అవుతాడు, నీకు హట్ అవుతుంది అని చెప్పేసి ఒకరి అని చెప్పింది. నబీల్ తమ్ముడు, నువ్వు అంటే పెద్ద పేరు లేకుండా వచ్చి ఇంత దూరం వచ్చి నువ్వు చేయడం, ఇంత బస్ తీసుకురావడం, బయట నబీల్ అని లాస్ట్ టైం యావర్ తీసుకొచ్చినట్టు తీసుకురావడం గొప్ప విషయం తమ్ముడు, విషయం ఇది. కానీ ఎట్లయినా ఆడి గెలుచుడు కాదు, ఎట్లా ఆడినాం అనేది ముఖ్యమని మంచి సలహా ఇచ్చింది. ఈ తుత్రపాటు పనిచేది, ఇదన్నీ ఒకటి ఇచ్చింది. నిఖిల్ని ఆబ్వియస్లీ యూఆర్ ఏ విన్నర్ మెటీరియల్, యూఆర్ ఏ హీరో అని చెప్పేసి మాట్లాడి ఎగ్జిట్ అయిపోయింది రోహిణి. సో రోహిణి కథ ఇంతతో ముగిసింది, మన రివ్యూతో ముగిసింది. ఓకే, నెక్స్ట్ రేపటి రివ్యూలోకి వెళ్తాం. రేపటి రివ్యూలో ముఖ్య అంశం విష్ణుప్రియ వెళ్ళిపోయింది. విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ఏం చెప్పారని నమ్మకూడదు, విష్ణుప్రియ వెళ్ళిపోయింది, గేమ్లోంచి వెళ్ళిపోయింది. ఓకే, సో రివ్యూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్.